నెల్లూరు నామదేవాయానికి ప్రతీకగా ఆధ్యాత్మిక పునాదులు కలిగిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పలు శివాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు శివనామస్మరణతో అల్లరారుతూ ఉన్నాయి. నెల్లూరు నామధేయానికి మారుపేరుగా నెల్లి వృక్షంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాము. ఇవాళ తెల్లవారుజాము నుంచి అశేషంగా వచ్చినటువంటి భక్తులు ఈ ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో ఏర్పాట్లు ఎలాగున్నాయో అజయ్ కుమార్ రెడ్డి మన దగ్గర ఉన్నాడు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ పూజా కార్యక్రమాలు ఏంటి, ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది, శివలింగం అంటే ఉద్భవం ఎన్ని గంటలకి మొదలవుతుందని చెప్పి. నెల్లూరు భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మనం ఈరోజు ఇక్కడ భక్తులు ఏదైతే ఉన్నారో పోటెత్తున్నారో మనం చూడటం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా మేము 30,000 మంది భక్తులను అంచనా వేసాము. కాకపోతే ఈరోజు ఇక్కడ చూస్తుంటే దాదాపుగా 50,000 పైచులకు దాటుతుందని మాకు అనిపిస్తుంది. మేము దీన్ని కూడా ముందరగానే దృష్టిలో అనుకున్నాం. మా ఎస్టిమేషన్ అయితే 30,000, కానీ దాటితే ఏం చేయాలి, ఎట్ట చేయాలి అని మాకు ఒక నిర్దిష్ట ప్రణాళిక అయితే మా ధర్మకర్తల మండలికి, అందరికీ అధికారులకి, మా మంత్రివర్యులు, ఇరువురు మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మా పురపాలక శాఖ మంత్రి నారాయణ సార్ గారు అయితేమి, రామనారాయణ రెడ్డి సార్ గారు అయితేమి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ గుడి వాళ్ళకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా వాళ్ళు కూడా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడే మా పురపాలక శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ స్వయంగా ఆయనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి స్వయంగా క్యూ లైన్లు, స్వామికి జరిగే పూజల గురించి ఆరాధీసి ఎలా జరుగుతున్నాయి, భక్తుల సౌకర్యం ఏంటి అని ఇప్పుడే సార్ చూడటం జరిగింది. తదుపరి రాత్రి 9 గంటలకి మా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి మాతో రివ్యూ చేస్తారని మాకు తెలిసింది. సార్ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని ఎట్లాగా ఏంది, రాత్రి లింగోద్భవ అభిషేకం ఉంటుంది, ఆ అభిషేకానికి తగ్గట్టుగా ఎలా చేయాలి అని సార్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తారని మాకు తెలుస్తుంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర గారు మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా అశేషంగా తరలి వస్తున్నటువంటి భక్తులకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారో, ప్రత్యేకించి భద్రతాపరమైనటువంటి చర్యలు ఏంటో ఆయన అడిగి మరికొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా ఉంది ఈ భక్తుల యొక్క రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉంది, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి బందోబస్తు ఏ విధంగా ఉంది? చాలా బాగా ఏర్పాటు చేశారు యాజమాన్యం, కమిటీ అందరూ, ఈవో గారు కానీ మినిస్టర్లు అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంతా నేను ఒక 3 రోజుల నుంచి కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా మున్సిపల్ మినిస్టర్ గారు కూడా తెలియపరిచారు. మా పోలీసు పట్ల అంతా జాగ్రత్తగా ఎక్కడికక్కడ మఫ్టీ పార్టీలు కూడా దొంగతనం జరగకుండా మఫ్టీ పార్టీలు కూడా పెట్టారు ఎస్పీ గారు. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేసాం. లోపలికి వెహికల్ రాకుండా 1,00,000 మంది వచ్చినా ఏం కాదనే కాన్సెప్ట్తో మేము పార్కింగ్ అంతా బయట ప్రాపర్గా అరేంజ్ చేసాము. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈసారి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు బాగా చక్కగా ఉన్నాయి. భక్తులందరూ కూడా సర్వదర్శనాలు అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆలయాల వద్ద ఉన్నటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు మూలస్థానేశ్వర ఆలయం నుంచి.